నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భారీ వృక్షాలను తొలగించి ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తున్న వైనం. కలపదందా ముఠాపై చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ నాయకుల డిమాండ్. అమీన్పూర్లో ఘనంగా సంక్రాంతి సంబరాలు. కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. పటాన్చెరులో ఘనంగా స్వామి వివేకానంద స్వామి జయంతి. యువతకు స్వామి వివేకానంద స్ఫూర్తి ప్రదాత అని అన్న ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే జగదీశ్వరి. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మండలం ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న భారీ వృక్షాలను తొలగించి ఆంధ్ర రాష్ట్రానికి తరలిస్తున్న వైనం. ఏళ్లనాటి మారునాటి భారీ వృక్షాలు కనుమరుగైపోతున్నా పట్టించుకోవట్లేదు అధికారులు. ఎవరు తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాయన్న తీరు తెలవకపోవడంపై ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మారుజాతిని లక్ష్యంగా పెట్టుకున్న కలపదందా ముఠా అధికారులు చోద్యం చూస్తుండడం వల్లే ఇంతటి పరిణామాలు జరుగుతున్నాయని పలువురు నిపుణులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాష్ట్రాలు దాటుతున్న అధికార యంత్రాంగం నిద్రపోతుందా అని పలువురు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వాహనదారుల దగ్గర కనీసం ఏం తీసుకెళ్తున్నారు, ఎక్కడి నుండి తీసుకెళ్తున్నారు, ఎలా తీసుకెళ్తున్నారు, ఎందుకు తీసుకెళ్తున్నారు అని కనీస రసీదు లేకపోవడం తీవ్ర ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మాకు సాటి లేరు అంటూ కలపదందా ముఠా రెచ్చిపోతున్నారు. కలపదందా ముఠాపై చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అమీన్పూర్లో కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కాటా సునీత రాజేష్ గౌడ్ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, వారిని ప్రోత్సహించాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ప్రాంత వాసులకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని, వారి కష్ట సుఖాలలో తోడుంటామని కాటా సునీత రాజేష్ గౌడ్ తెలిపారు. సో రేపు ఎల్లుండి ఆ రాముడు మీ ఇంటి ముందు వచ్చేస్తుంది. అమీన్పూర్లోనే ఉంటాడేమో ఈ రాముడు. చాలా చక్కగా భీముడు మాట వింటుంది. సో న్యాయ నిర్ణేతలు మన మధ్యలో ఉన్నారండి. దయచేసి మీరు అట్లా రిపోర్టర్లు కూడా మన మధ్యలో ఉన్నారండి. సో మీరు చేస్తున్నటువంటి సప్పుడు పని మన రాజు, మనం రోజు కోడి కూడా రాదు, మీ ఇష్టం. సప్పుడు పని చేయండి. మీరందరూ సైలెన్స్ లో ఉంటే నేను అనౌన్స్ చేస్తా. ఉంటారా సైలెన్స్ లో? కాంపిటీషన్స్ పిల్లలకి ఈ రంగోలీ కాంపిటీషన్లో యాక్చువల్గా ముగ్గురికి విజేతలుగా నిర్ణయించాము. కానీ ఇంత ఎంకరేజ్మెంట్, ఇంత ఆడవాళ్ళలో ఇంత స్పోర్టివ్నెస్ ఉంది అనేది నేను గ్రహించి 4వ బహుమతి కూడా నేను అప్పటికప్పుడు నేను అనౌన్స్ చేశాను. మొదటి బహుమతిగా 10,000 రూపాయలు ప్లస్ స్వీట్ బాక్స్, రెండవ బహుమతిగా 7,000 రూపాయలు ప్లస్ స్వీట్ బాక్స్, మూడవ బహుమతిగా 4,000 రూపాయలు ప్లస్ స్వీట్ బాక్స్. ఇంకా అప్పటికప్పుడు మేము వీళ్ళు చూసే అంటే మేము మాలో టాలెంట్ ఉందని చూపించుకోవడానికి బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దనుకుంటూ 4వ ప్రైజ్ కూడా అప్పటికప్పుడు మేము అనౌన్స్ చేయడం జరిగింది. 4వ ప్రైజ్ విజేతకి 2,000 రూపాయలు. ఇలా మీ మీడియా మిత్రులు కూడా అందరూ మాకు ఇదే విధంగా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఇలాంటివి. ఈరోజు అమీన్పూర్ అంటే సంక్రాంతి ఫెస్టివల్ ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం అమీన్పూర్ అంతా కలిసి చూపించినాము. సంక్రాంతి అంటేనే పెద్ద పండగ అందరికీ. ఈ పండగ సందర్భంగా నేను అందరి అమీన్పూర్ లేడీస్ అందరూ ఎంకరేజ్ చేసుకుంటూ సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేది చేయడం జరిగింది అమీన్పూర్లో. నేను అమీన్పూర్ ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను, సుఖశాంతులతో ఎటువంటి బాధలు వచ్చినా ఎదుర్కొని పండగ రోజు అన్నీ మర్చిపోవాలి. మన ఫ్యామిలీతో మనం ఈరోజు సంతోషంగా ఉన్నామంటే ఆ దేవుడు ఆశీస్సులు. ప్రతి ఒక్కరికి
ఇదే విధంగా నేను ప్రతి సంవత్సరం ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. ముందు రాబోయే కాలంలో కూడా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తాను. ఇదే విధంగా అందరిని ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతిరోజు ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకుంటాం. అమీన్పూర్ ప్రజలందరినీ నేను దృష్టిలో పెట్టుకొని సనాతన ధర్మాన్ని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి అన్నారు. స్వామి వివేకానంద 162వ జయంతిని పురస్కరించుకొని పటంచెరు పట్టణంలోని ఆయన కాంస్య విగ్రహానికి ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వివేకానంద తన ప్రసంగాల ద్వారా యువతలో స్ఫూర్తి నింపడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గొప్పతనాన్ని చాటి చెప్పారని కొనియాడారు. ఆయన పుట్టినరోజును దేశవ్యాప్తంగా జాతీయ యువజన దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పటంచెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నరసింహారెడ్డి, అఫ్జల్, వంగరి అశోక్, వెంకటేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని పటంచెరు పట్టణంలో ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు కుమార్ గారు, విజయ్ గారు, స్థానిక నాయకులు, సోదరులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ 163వ జయంతి వివేకానంద స్వామిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వము యువజన దినోత్సవం గిట దీన్ని నామకరణం చేసి రిలీజ్ చేయడం యువతకు ఆదర్శంగా నిలవాలి. ఎందుకంటే స్వామి వివేకానంద గారు మన తెలంగాణనే కాదు, యావత్ భారతదేశం కాదు, యావత్ ప్రపంచమంతా వివేకానంద స్వామి అడుగుజాడల్లో యువత అంతా అడుగులేస్తే పెడదారి పట్టకుండా చక్కగా చదువుకొని మన ఈ దేశానికి, రాష్ట్రానికి ఉపయోగపడే రీతిలో యువతంతా అడుగులేయాలని చెప్పి నేను యువతను కోరుతూ మరొక్కసారి స్వామి వివేకానంద స్వామి జయంతిని ధన్యవాదాలు తెలియజేస్తాను. పార్వతీపురం మన్యం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తోటపల్లి టెంపుల్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి ప్రారంభించారు. తోటపల్లి దేవస్థానం టెంపుల్ డెవలప్మెంట్ సేవా ట్రస్ట్ 2వ వార్షికోత్సవ సర్వసభ్య సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి తోటపల్లి దేవస్థానం ఉత్తరాంధ్రలో ఎంతగానో ప్రసిద్ధిగాంచిందన్నారు. ఇక్కడకు దూర ప్రాంతాల నుంచి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారని ఎమ్మెల్యే తెలిపారు. తోటపల్లి దేవస్థానం పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అక్కిన మధు, మర్రపు పురుషోత్తమ నాయుడు, పారినాయుడు, మాస్టర్, ద్వారపు రెడ్డి, ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మనకి అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు చూసుకుంటే మరి మనం ఈ రోజే పండగల కార్యక్రమాన్ని దేవుడి ముందర నిర్వహించుకోవడం అంటే గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజు నిజంగా పండగ ముందు ఎన్నో పనులున్నా సరే అందరూ కూడా పనులన్నీ దేవుడి కోసం పక్కన పెట్టారు. ఈ కార్యక్రమాన్ని అనేది ఒక మన కోసం కాదు, దేవుడి కార్యక్రమం మనం అందరం చేస్తున్నాం. ఇది పార్టీతో లేదంటే ప్రభుత్వాలతో కాకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది మన అందరి కార్యక్రమం, ఇది మన బాధ్యత. ఇక్కడ ఉన్నటువంటి మన కురుపం నియోజకవర్గ ప్రజలందరికీ ఇది ఒక బాధ్యత. ఎందుకంటే గతంలో చూసుకుంటే చిన్న తిరుపతిగా పేరుగాంచినటువంటి ఈ తోటపల్లి దేవస్థానం కోసం చరిత్రలుగా చెప్పుకుంటారు. కాబట్టి మరి అందరూ కూడా మరి దీన్ని మళ్ళీ పూర్వ వైభవం తేవడానికి ప్రతి ఒక్కరు కూడా మన వంతు మన సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నాను. మరి ఈ రోజు చూస్తుంటే అందరూ కూడా మరి ఇదే ఉత్సాహంతో ముందుకెళ్ళినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే గుడి ప్రాకారం కూడా తొందరగా మనం పూర్తి చేయగలం. అలాగే గుడి దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఇంకా చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయో అన్నిటిని కూడా మళ్ళీ తొందరగా చేసే అవకాశం కలుగుతుందని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ రోజు చూసుకుంటే మరి గుడి బాగుంటేనే భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి వారి మొక్కులు మరి చెల్లించుకుంటుంటారు. కాబట్టి వాళ్ళు కూడా చాలా ఆనందించి ఇక్కడ నుండి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కూడా దీని అభివృద్ధికై తోడ్పడి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామి కావాలని మీకందరికీ నేను తెలియజేస్తున్నాను. మరి ఈ రోజు చూసుకుంటే
మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఇది పార్టీ పని కాదు, ఇది దేవుడి పని, దేవుడి కోసం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం ఉండాలి. మరి ఏ స్వార్థం లేకుండా పని చేసి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరు కూడా నేను తెలియజేస్తున్నాను. మరి పార్లమెంట్ మాస్టర్ గారు ఇంతవరకు పని ఇంత త్వరితగతిన చేసి అందరినీ కూడా ఆశ్చర్యపరిచే దిశలో ఉన్నారు. ఏదైతే ఆయనకి మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని దేవుడు అప్పగించినందుకు అందులో మనం కూడా ఆయనకి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు సాగాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. వనపర్తి జిల్లా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 95 న్యూస్ వనపర్తి జిల్లా రిపోర్టర్ సూర్యవంశం విష్ణు ఆధ్వర్యంలో 95 న్యూస్ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ను వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేఘారెడ్డి మాట్లాడుతూ 95 న్యూస్ ఛానల్ ప్రజా సమస్యలను వెలికితీసి కృషి చేయడంతో వాటి పరిష్కారానికి బాధ్యతాయుతంగా ముందుకు కొనసాగుతున్న 95 న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ ఆదరించాలన్నారు. నూతన సంవత్సరంలో అందరూ సంతోషంగా ఉండాలని 95 న్యూస్ ప్రేక్షకులకు వనపర్తి నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, ఎలక్ట్రాన్ మీడియా సీనియర్ పాత్రికేయుల మల్యాల బాలస్వామి, నరసింహరాజ్, ఆంజనేయులు, రాములు, రవి యాదవ్, సయ్యద్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. డెలివరీ చేశాను. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ సిరిసిల్లలో కొందరు చీకటి దొంగలు బయలుదేరి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అభివృద్ధియే ధ్యేయంగా మేము ముందుకు ప్రజాపాలన చేస్తుంటే మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని, గత ప్రభుత్వం అన్ని కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయని అన్నారు. 10 ఏళ్లలో అడ్డగోలుగా దోచుకొని రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని చూస్తున్నారని, రాష్ట్రంలో ఇప్పటికీ మాకు కాంగ్రెస్ పార్టీకి సొంత భావాలు కూడా లేవని తెలిపారు. దోచుకున్న సొమ్ముతో ప్రతి జిల్లాలో పార్టీ ఆఫీసులు కట్టుకున్నారని, గత ప్రభుత్వంలో రైతు బంధు కూడా సరిగ్గా వేయలేదని, పూర్తిగా ఒక్క పెన్షన్ కూడా ఇవ్వలేదని, గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్లు ధనికులకు ఇచ్చారని అన్నారు. కబ్జా చేసిన భూములకు డబ్బులు దండుకుంటున్నారని, గత ప్రభుత్వంలో ఒక్క ఉద్యోగం వచ్చిందా అని ప్రశ్నించారు. ప్రజాపాలనలో 55,000 ఉద్యోగాలు ఇచ్చామని, గత ప్రభుత్వంలో అన్ని బకాయిలు పెడితే మేము ఆ బకాయిలు కడుతున్నామని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు ఆకునేరి బాలరాజు, ఏళ్ల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ద్రోహం చేసిన వాళ్ళం అయితే ఈ ప్రాంతంలో నిన్న మొన్న చేస్తున్నారట కొంతమంది. పైసలు ఉన్నాయి కాబట్టి ఏజెంట్లను మొదలు పెట్టుకున్నారు వాళ్ళు. ఏజెంట్లను మొదలుపెట్టి ఇదేం చేసినావు అదేం చేసినావు అని చెప్పి సన్నాసులు ఏం చేసిందే. రైతు బంధు చక్కగా ఇచ్చిండ్రు వీళ్ళు ఎప్పుడన్నా. రైతు బందే వేయలే వాళ్ళు. మీరు బాకీ పెట్టిన రైతు బంధును 7,600 కోట్లను మేము ఇచ్చిన మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఇలా మీరు పెన్షన్లు ఇస్తున్నప్పుడు కూడా ప్రతి నెల చివర్లు ఇస్తే, లేకుంటే ముందుగా ఇస్తే అది 12 అంటే సంవత్సరానికి 12 నెలలు రావాలి. కానీ మీరు ఇచ్చిందంతా కూడా 10 నెలలు 11 నెలలు తప్ప ఎప్పుడు కూడా పూర్తి కాలం పెన్షన్లు ఇచ్చిన పాపాన పోలేదు. ఇవ్వాలి కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పి అందరినీ దగా చేసిందే నువ్వు. ఏ ఒక్క ముఖం ఉందా మీకు? కానీ ఏ ఊళ్ళైనా పలానా ఊర్లో మేము డబుల్ బెడ్రూమ్ కట్టినాము, పూర్తి స్థాయిలో మీకు ఇచ్చినాము అని చెప్పిండ్రు ఎక్కడన్నా? సిరిసిల్ల కడితే షార్ట్ల తోడు పోసి కుక్కలను కట్టాడబెట్టినట్టు వాడి ఒకటి అమ్ముకునే, వీడియో ఒకటి అమ్ముకునే, మధ్యలో ఒకటేమో గెస్ట్ హౌస్ కింద వాడుకునే. ఇలా ఒక్కొక్క దగ్గర ప్రాంతానికి పోతే, ఇలా కేసీఆర్ నగర్ అని ఇటు పెద్దపల్లిని పోతే, పెద్దూరని పోతే అక్కడ ఇలా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడుకునేట్టు ఎవరు కట్టుకుంటారే? గరీబ్ గారు తీసుకుంటాడు. ఇలా ఏసీలు పెట్టి ఉన్నాయి ఆడ. ఇలా కార్లు అంటే ట్యాక్సీ నడుపుకోవడం, కారు ఉంటే వేరు సంగతి. బతుకుదల కూడా డబుల్ బెడ్రూమ్ దగ్గర ట్యాక్సీ పెట్టుకుంటే వేరు సంగతి. కానీ కార్లు వాడుకున్నట్టు, మళ్ళీ తీసుకున్నాడు అలా అమ్ముకున్నట్టు.
అంటే ఇటువంటి అవినీతి రాజ్యమైన రాజ్యాన్ని నిలిచింది అలా. అందుకని వీళ్ళకి ఎక్కడ కూడా మోకాలు లేవి అలా. పెన్షన్లు చక్కగా రైతు బంధు పేరు మీద ఇలా భూదందాలు చేసి ప్రభుత్వ భూమిని మీ పేరిట మార్చుకొని ఇటు ఇళ్ళనే పేపర్లో చూసిన నేను రైతు బందే కాకుండా పిఎం కిసాన్ యోజన దాని కింద వచ్చేది దాన్ని అతనే దాన్ని మా రుణాల కింద బ్యాంకులలో తాకట్టు పెట్టి దాని నుంచి రుణాలు తీసుకొని ఆ రుణమాఫీ రైతు రుణమాఫీ కింద. అంటే ప్రభుత్వాన్ని ఎన్ని రకాలుగా కొల్లగొట్టాలనో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను కుక్కడిగా నీ కార్యకర్తలకు నీ వంది మగాదులకు ఎట్లా దోచిపెట్టానో ఇవాళ దాని మీద ఒక చరిత్రగా దాని మీద ఒక పుస్తకం రాయచేయాలి. అటువంటి చరిత్ర సృష్టించిన వ్యక్తి ఎవరై అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో కేసీఆర్, ఆయనకు తానా అంటే తందాననుకుంటూ పోతున్న కేటీఆర్, హరీష్ రావు, వారికి వంది మగాదులకు ఉండే ఇక్కడ ఉండే కార్యకర్తలు తప్ప ఇంకోటి కాదు. ఇలా రైతు రుణమాఫీ అని చెప్పి మీరు ఎప్పుడైనా రైతు రుణమాఫీ చేసి ఏసీబీ ఎంక్వైరీ చేసి బయటకు వస్తుంటే నీకేమైనా వచ్చిందా అంటారు. సరే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా, గౌరవించాలని ఒక ప్రజాప్రతినిధి వాళ్ళు ఆఫీసర్లు అధికారులు సరే ఇది ప్రొహిబిటెడ్ ఏరియా నువ్వు ప్రెస్ పక్కన పెట్టుకోమంటే నీకేమైనా వచ్చిందా అంటారు. అంటే నీకు లోపల బాగా నొచ్చిందన్నట్టే కదా, నువ్వు చేసిన తప్పులకు చాలా నొచ్చేదంటే ప్రశ్న వేసినట్టే కదా లెక్క. ఆయన భాష ఏందో, ఆయన యాస ఏందో, ఆయన రీతి ఏందో, ఆయన రివాజ్ ఏందో తెలంగాణ ప్రజలకైతే అర్థమవుతలేదు. అందుకే అధికారం ఉన్నప్పుడు అహంకారం కళ్ళకెక్కితే ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పింది వాళ్ళకు. ఇంకా కూడా నిజంగా కూడా నీకు రాజకీయంగా ఒక పార్టీని ఎదుర్కోవాలంటే, రాజకీయంగా ప్రతిపక్షంగా నీ బాధ్యత నిర్వహించాలంటే, ప్రతిపక్షంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలు ఇచ్చింది, ఈ హామీలు నెరవేర్చలేదు, నెరవేర్చమని చెప్పు. ఎవడో చీకటి దొంగలను పెట్టుకొని ఇలా మీ దగ్గర అవినీతి పరంగా సంపాదించిన సొమ్ములు షానున్నాయని చెప్పి కొంతమంది యూట్యూబ్ గాళ్ళను, కొంతమంది ట్రోలర్స్ను, కొంతమంది ఈ అందరికి మనిషికో సెల్ ఫోన్ కొనిచ్చి వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ఇవాళ నేను అంటున్న బేకార్ నిజాలుగా చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాను. నాది లేదు, నేను ప్రూవ్ చేసుకుంటా రమ్మని అంటాడు ఆయన. ఇప్పటికైనా నేను ఆ చీకటి దొంగలకు కూడా చెప్తున్నా, వాళ్ళ దమ్ము ధైర్యం ఉన్నట్టయితే రాజకీయంగా ఎదుర్కోండి, రండి. మీరు అవినీతి నీతివంతులు అయినట్టయితే ఎస్, మా పార్టీలో ఎవరైనా చేసినట్టయితే మా పార్టీ వాళ్ళని కూడా చెప్పండి, మేము వద్దని మేము అంటలేము. నిష్పక్షపాతంగా ఇవాళ ఎంక్వైరీ జరగాలి. ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వానిదే, ప్రజలదే, అది ప్రజలకే చెందాలి. ఎక్కడ ఏం లేదు, కనీసం రాసే ముందు పేపరు నీ గుమస్తాతలో ఏ తెలంగాణలో ఉంది. నేను చెప్తే మన విలేకరు కూడా మరి పడాలి, ఆ పార్టీకి పనిచేస్తున్న విలేకరు, ఆ పేపర్కి పనిచేస్తున్న విలేకరులది కూడా బయటపడతాను. అట్లా కాదు కదా, సమాజంలో మీరు మాతో కలిసిన మిత్రులు, రాసే ముందు వాస్తవాలు రాయాలి. సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంటలో నక్క దాడిలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామున వాకిలి ఊడుస్తున్న సూత్రం రాధ, పొలం పనులకు వెళ్తున్న సత్తయ్య, తేర్లుమద్ది కిషన్లపై నక్క దాడి చేసింది. వీరిని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నక్క దాడిలో గాయపడిన వారిని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పరామర్శించారు. అనంతరం గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వారు సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక 32వ వార్డులో కౌన్సిలర్ సీమా బేగం అక్రమ్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వార్డులో ముగ్గుల పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు, చిన్నపిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు. వీటిలో ప్రధానంగా రైతు, భోగి మంటలు, దుర్గామాత, మహిళా గొప్పతనం, భారత చిత్రపటం, శ్రీ వెంకటేశ్వర స్వామి, రాధాకృష్ణుడు, శివలింగం, ధనలక్ష్మి ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సీమా బేగం అక్రమ్ మాట్లాడుతూ ఈ పోటీల్లో సుమారు 42 మంది పాల్గొన్నారని, ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేస్తామని తెలియజేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మరియు వార్డు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
पहले 50% डिस्काउंट इंकोक 2 निमिषाలు మాత్రమే ఉన్నది. సమయం ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉన్నది. आज जो कॉम्पिटिशन रखे हैं संक्रांति की खुशी में, आज जो भी हमारे वार्ड में अटेंड हुए हैं माजी और ताज़ा काउंसलर के लिए सबसे पहले शुक्रिया, थैंक यू सो मच। आज अपना कीमती वक्त संडे रहने पर भी आज टाइम निकाल के हमारे वार्ड में आए, बहुत बहुत खुशी है। और क्या है 41 मेंबर्स हमारे वार्ड में कंपटीशन के लिए कंपटीशन कर रहे हैं, उसके लिए जजमेंट के लिए हमने माजी और प्रेजेंट काउंसलर्स को बुलाया है। अब देखना है कि कौन कौन जीतते हैं। बस शुक्रिया। వార్డు కుటుంబ సభ్యులకు నమస్కారం. 32 వార్డు కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా వార్డు కుటుంబ సభ్యులు అందరి కోరిక మేరకు వార్డులో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగినది. ఇటు పోటీలో దాదాపు 42 మంది పాల్గొనడం జరిగింది. ఈ 42 మందికి కూడా ముగ్గురికి ప్రధాన బహుమతులు పెట్టి 10 మందికి కన్సల్టేషన్ బహుమతులు పెట్టి పార్టిసిపేట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి పెట్టడం జరిగింది. ఇటు ముగ్గుల పోటీకి ముఖ్య అతిథిగా చైర్పర్సన్ గారు మరియు మహిళా కౌన్సిలర్లు రావడం జరుగుతుంది. చైర్పర్సన్ గారు మరియు మహిళా కౌన్సిలర్ గారి నిర్ణయం మేరకు బహుమతులను ప్రదానం చేయగలుగుతుంది. ఇటు పోటీని విజయవంతం చేసిన వార్డు కుటుంబ సభ్యులకు మరియు మా పాత్రికా మిత్రులందరికీ నమస్కరిస్తున్నాను. మెదక్ జిల్లా రామంతాపూర్ గ్రామానికి చెందిన స్వామి తన బర్రె కనపడకుండా పోయిందని 10వ తేదీ నాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించగా రామంతాపూర్ స్టేజ్ వద్ద గల హంసదాబాకు చెందిన సీసీటీవీ ఫుటేజ్ పోలీసులు చూస్తుండగా అత్యాచారం వెలుగులోకి వచ్చింది. వీరు తూఫ్రాన్కు చెందిన సయ్యద్ అఫ్రోజ్, బీహార్ రాష్ట్రానికి చెందిన సోహెల్, చేగుంటలో హెల్పర్గా పనిచేస్తున్న గౌరీ బస్వరాజ్గా పోలీసులు గుర్తించారు. మతిస్థిమితం లేని మహిళ తన యొక్క వివరాలు చెప్పలేకపోతుంది. ప్రస్తుతం మతిస్థిమితం లేని మహిళను భరోసా సెంటర్కు తరలించారు పోలీసులు. దాంట్లో కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో 4 సార్లు జరుగుతున్న కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి సీసీ కెమెరాలు వెతుకుంటున్నది. ఆయన ఒక సీసీ కెమెరాను గమనించిన సందర్భంలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక గుర్తు తెలియని మహిళను మానభంగం చేసినట్టుగా సీసీ ఫుటేజ్ నాకు దాన్ని బట్టి ఆయనే కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దాన్ని కేసు రిజిస్టర్ చేసి మేము ఎవరైతే విక్టిమ్ ఉందో ఆ విక్టిమ్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. కానీ ఆమె మానసిక వికలాంగులు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ని కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. చికిత్స నిమిత్తం హాస్పిటల్ తరలించారు. అదేవిధంగా దాన్ని నేరానికి పాల్పడ్డ నేరస్తుని కూడా గుర్తించడం జరిగింది. త్వరలోనే కేసెస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది.
ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేరస్తులను అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్లో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఈ నెల 18న జరిగే ర్యాలీకి మాలలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కొందరు మాలలపై నిందలు వేస్తున్నారని, మాదిగల కంటే మాలలు మెరుగ్గా ఉన్నారని నిరూపిస్తే 30 లక్షలు ఇస్తానని సవాలు విసిరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లెక్కలు చూస్తున్నారని, ఎవరు ఏమి తిన్నారు త్వరలో లెక్క తేలుతుందని అన్నారు. తాము కూడా ముందుండి అన్ని రంగాలపై కొట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో దళిత బంధు పథకం ద్వారా కోట్లాది రూపాయలు 90% మాదిగ వర్గానికే చెందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జాతీయ కార్యదర్శి రాగుల రాములు, మాల మహానాడు జిల్లా కన్వీనర్ వంకాయల భూమయ్య, నీరటి సుధీర్, మాంసం శంకర్, బూరబాలు తదితరులు పాల్గొన్నారు. మాట చెప్తే పార్లమెంట్లో సవరణ జరుగుతుంది. మరి 2000 నోట్లను సవరణ చేసిండు. అనేక రకాల త్రిపాఠమైన సేవలు ఎన్నో రకాలటువంటి మరి రాజ్యాంగంలో ఉన్న సవరణ చేసిండు. మరి ఎందుకు చేయలేకపోతుండు? ఫుల్ మెజార్టీ కదా మానవులు అడ్డుకుంటారా త్రిపాఠమైన సవరణ చేస్తే ఈ దేశంలో? మరి అదే కాకుండా బీజేపీ రాష్ట్రాలు ఉంటున్న ఉత్తరప్రదేశ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, అనేక రాష్ట్రాలు మీ రాష్ట్రంలో మీరే చేయాలంటారు. మీరు ఎందుకు చేయరు? అది కృష్ణని అడుగుతున్నాం. ఆ రాష్ట్రాల్లో చేయమను. బీజేపీ ప్రాంతాలు ఉంటున్నటువంటి తాట్ల తవుడు వచ్చి కుక్కలు జరగబెడుతుంది. కాబట్టి ప్రజలు గుర్తుంచుకొని దీన్ని సందిగ్ధంగా మేమైతే మాత్రం పార్లమెంట్లో సవరణ జరిగితే ఏబీసీడీకి అనుకూలమే. మేము కూడా ముందే ఉంటాము. పార్లమెంట్లో జరగాలి త్రిపాఠమాను. ఇలా ఉంటున్న 59 కులాలు 69 కులాలకు న్యాయం జరగాలంటే పార్లమెంట్ జరిగితే ఇలా అప్పుడు 15% రిజర్వేషన్, ఇప్పుడు 25% పెంచవలసిన పరిస్థితి. కాబట్టి మీరు ఆ కొట్లాట దిగడం కోసం కాదు ఇది తీసుకొచ్చింది. మొన్ననే బీఆర్ ప్రభుత్వం సేమ్ ఇట్లా చేస్తే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం చేసినా కానీ మళ్ళీ సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. మళ్ళీ ఒక 30 సంవత్సరాలు ఏదైతే బీజేపీ ఎస్సీల ఉద్యోగాలు రాకుండా బ్యాక్లాగ్ పోస్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా మానాడు ప్రజలకు మాలలకు తెలియజేసింది. ఏదైతే 30 సంవత్సరాల నుంచి ఏబిసిడి వర్గీకరణ పోరాటం అనేది మాలల మీద పోరాటం జరుగుతుంది. అది రాజ్యాంగపరంగా జరుగుతలేదు అనేది మరి మాలలు మరొకసారి గుర్తుంచుకొని ఈ నెల 18వ తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం నుండి మరి దారి ఫంక్షన్ హాల్ దాకా ర్యాలీ ఉంటుంది. రాజకీయ శిక్షణ తరగతి ఉంటుంది. ఇది గమనించండి మాలల్లారా. 30 సంవత్సరాలలో రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు మాలలు తిన్నరు అన్ని ఉద్యోగాలు, ఆర్థిక సంక్షేమాలు అన్నిట్లలో తిన్నరు అని మరి వారు అపనిందలు వేస్తున్నారు. మరి అపనిందలు మరి ఎందుకంటే దీన్ని తీర్పుగా వస్తున్న పరిస్థితిలో కూడా మీరు గుర్తుంచుకోండి. ఏ ఒక్క రాజకీయ పార్టీ దగ్గర మాలలు ఈ పోస్టులోకి ఇంతమంది ఉన్నారు, ఈ రాజకీయ రంగాల్లోకి ఇంతమంది ఉన్నారు అనేది ఒక్క డాటా కూడా ఒక వ్యక్తి దగ్గర లేదు. దానికి రాజకీయ పార్టీలకు, మేధావులకు మేము సవాల్ చేస్తున్నాం. మీరు గిట్లా మాలలు మరి మాదిగల కంటే మెరుగ్గా ఉన్నారు అని ఉద్యోగాలలో కూడా మాలలే ఎక్కువ ఉన్నారు అనేది ప్రూవ్ చేస్తే అది ప్రభుత్వపరమైన లెక్కల ద్వారా, గణితాల ద్వారా మీరు తీసుకొచ్చినట్టయితే 30 లక్షల రూపాయలు మీకు అవార్డు ప్రకటించడం జరిగింది. మాలలు 30 లక్షల మంది ఉన్నాం. మనిషికి ₹1 వేసి 30 లక్షలు ఇవ్వడానికి మేము ఉన్నాము. మేధావులు, ప్రొఫెసర్లు అందరూ కూడా మాలలు ఏబిసిడి కావాలంటున్నాం. మేము కూడా కావాలంటున్నాం. నారాయణపేట జిల్లా కేంద్రంలోని శ్రీనారాయణ హై స్కూల్ ఆవరణలో జిల్లా స్థాయి కరాటే టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్కి మద్దూరు, క్యాతన్పల్లి, దామరగిద్ద, పగిడిమర్రి, మరికల్ నుండి నారాయణపేట జిల్లా నుండి దాదాపుగా 80 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ చెన్నారెడ్డి హాజరు కావడం జరిగింది. చెన్నారెడ్డి మాట్లాడుతూ కరాటే నేర్చుకోవడం చేత అందరూ కూడా క్రమశిక్షణతో మెలుగుతారని అన్నారు. అంతేకాకుండా చదువులో చురుకుదనంతో పాటు శారీరక ద్రాఢుద్యం, సమాజంలో గౌరవం, పెద్దల పట్ల గౌరవం ఇంతటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి కరాటే ఫౌండర్ అయిన ఇండియా స్టైల్ చీఫ్ సలాం బిన్ ఉమర్ని వారు పూలమాల మరియు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరాటే సెక్రటరీ షేక్ అబ్దుల్ సలాం, చీఫ్ ఎగ్జామినర్ సి అంబరీష్, టోర్నమెంట్ ఇన్ఛార్జ్ మహమ్మద్ సలీం, కరాటే మాస్టర్లు నారాయణపేట జిల్లా వైస్ ప్రెసిడెంట్ అశోక్, ధర్మేంద్ర, చాంద్ పాషా, నవీన్, తాయప్ప, శ్రీనివాస్, మాయా, ఫాతిమా, లావణ్య, శ్రీనాథ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. तू जा तो जा मैं आऊँ
उधर आए थे क्या तो दूर नहीं जाना। चन्ना रेड्डी के घर के बाजू में है करके और इधर चन्ना रेड्डी के घर के बाजू में चल आई